ఇంకో మా ఊరు చెరువుతారు. అది చెరువుతుంది. మా అదేంటే పిల్లట్లో ట్యాంక్ అది కట్టారు. ఇప్పుడు ఇంకా చెప్పులు తవ్వరు, ఇంకా చెప్పులు దొరకవు. ఎప్పుడంటే మా అమ్మ పోయిన కొత్తలోను మా అమ్మ పోయినప్పుడు కానీ పెద్ద గట్టి వేసేసారు. మా అమ్మ పోయాకనే తవ్వారు. అయ్యి బాబాయ్ అప్పుడు నేను వెళ్ళాను. మా చుట్టాల ఇంటికి రమ్మంటే వెళ్తే ఎదురుగుండా ఉంటుంది. చెరువు ఎదురుగుండా ఇల్లు. మా ఇల్లు కొంచెం వెనక్కు ఉంటుంది. చెరువు కనిపిస్తుంది మండవలో వీళ్ళకి వరక. కానీ అందుకని ఏరుకొచ్చేదన్నమాట. మామిడికాయలు కోసుకోవచ్చు, ఏమన్నా తోముకోవచ్చు దాకలు మాడిపోతే. ఇగో చీపులకి సంచులు మాట. మా అమ్మ అయితే పెద్ద పెద్ద సంచులు కుట్టించింది. నేను కొడతాను, మేడమ్ని అడిగి కొడతాను. ఏది చీపులు కట్ట కొంచెం నీళ్ళు వేసి కడిగే తర్వాత ఇదిగో మా అమ్మ మా అంగళోడు బాజాల సంచిలా కుట్టించి విజయవాడ నాకు మళ్ళీ మా తమ్ముడికి ఇలా పెట్టుకుంటాం అన్నమాట. పాములు జర్లు ఎక్కకోకుండా. ఇది స్టోర్ రూమ్. అది మా స్టోర్ రూమ్ కలిసి సెంట్లో ఇంటికి ఎన్ని గదులు? 100 గదులు. ఇప్పుడు సెంట్లో ఇంటి రోకళ్ళని రోకలు పెట్టేసావా? కొబ్బరి చెప్పులన్నీ దాస్తాను, మాదేమి పడేస్తాం. ఇదిగో బెజ్జం ఉందా, పెద్ద లావు జిలేబీ తయారు. ఇదేమో చక్కగా దీపాలు వదులుకుంటాము. కాలిపోయిందా? అయ్యో ఈ చెత్త అంతా పాడేస్తున్నాం కదా. ఈ వరకు మామిడికాయలు ముగ్గేసుకుంటా గడ్డి దాసేదాన్ని అన్నీ పడేస్తున్నాం. మా వారు పెట్టి క్యాంప్కి వెళ్ళి పెట్టమాట. చాలా బాగుంటుంది. సినిమా షూటింగ్లో కూడా ఉంది ఇది. సినిమాలో మా భీమవరాన్నే తీశారు. ఏం సినిమా మరి? మా గ్రౌండ్లో తీశారు. ఇలాంటివి పెట్టించుకుని అది కొత్త సినిమా ఎట్టరు మన గ్రౌండ్లో నడుపుతాం. మా పెళ్ళిళ్ళు అయ్యాక జాబ్ చేసేటప్పుడు క్యాంపులకి వెళ్తాను తీసుకున్నారు. మంచి పెట్టేది. అందులో కూడా మొక్కలు వేసుకోవచ్చు. వీళ్ళు వద్దా అంటున్నారు. ఎందుకు ఆదరాడేయండి ఏమో ఉంచనే వద్దు. అయ్యోనండి 4 చీపుళ్ళు 6 తీసుకుంటాను. ఈసారి 4 తీసుకున్నాను. అయ్యి సంవత్సరం పైన వచ్చేస్తాయి. దివ్యేస్తుంది ఆనక. నిన్నేమో కొట్టేసింది, ఎండలో చివరాడేసి రోడ్డు మీద కొట్టేసింది. ఇప్పుడేమో ఆనకు దివ్యాన్ని ఇస్తాను. దివ్యేస్తే తీసుకున్నప్పుడల్లా దొలపక్కర్లేదు. వస్తాయి 4-5 రోజులు పావాలి. ఎందుకు దివ్యేస్తే రోజులో పాము. బయట పెడితే ఈ లెమన్ గడ్డి బాగా వచ్చింది. ఇంట్లో పెడితేనే రంగు మారిపోతుంది. చల్లటే కుండలో పోతానుండి. కుండలో పోసిందో లేదు. అమ్మాయి కుండలో నీళ్ళు పడతావనే పట్టుకోనా నానబెట్టి ఇవేమో మొక్కల కింద పెట్టుకుంటా బాగుంటుంది. ఇలా ఇంకా చిలకలకి అట్లకి గేట్ బయట ఒకటి గేట్ లోపల ఒకటి పెట్టుకుంటే చిలకలకి నీళ్ళు తాగుతాయి. నానేక కడిగేసి మళ్ళీ పెడతాం. అది చెల్లులు సటారాలు ఇవన్నీ కన్నా 4 పచ్చులకి ధాన్యం గట్రా మేతలో ఈ నీళ్ళు లేకపోతే పిట్టగోళ్ళు ఉంటున్నాయి కదా అందరికీ. ఆ పిట్టగోళ్ళ మీద వాటర్లో తెచ్చుకుని బొచ్చులు బోళ్ళు ఉంటాయి కదా. ఆ బొచ్చుల్లో కాసి నీళ్ళు పెడితే చిలకలు తాగుతాయి కదా. చిలకలు కాదు పిచ్చుకలు. చిలకలు అంటే వేరే పిచ్చులు. ఇప్పుడు ఆ పిచ్చుకలు లేవు. సెలపోన్లు వచ్చి మనం పోయి మనమే పోగొట్టేసే వాటిని. 1 2 కనిపిస్తుంది మా పైన అంతే. వాటికి ఆ గోడ మీద వాటర్లో తెచ్చుకున్న బొచ్చులు ఉంటాయి కదా. ఆ బొచ్చులో కాసి నీళ్ళు పెట్టి 4 గోడ మీద పెట్టుకుంటే ఏదో పచ్చి వచ్చి తాగుతుంది కదా. రాత్రి తాగుతున్నాయి, తెల్లారి గట్లా తాగుతున్నాయి. అటువంటివి ఉండవు. ఊరి మీద కూడా కావాలి. అదేం పట్టుకుందా, ఇదేం పట్టుకుందా, ఏం పట్టుకుందా, అది ఫంక్షన్కి పిలవలేదు, ఇది ఫంక్షన్ ఎంతనే ఉంటారో ఫంక్షన్కి. నేను ఎక్కడికి వెళ్తలేదమ్మా, ఇంట్లో నిండిపోతున్నానమ్మా. ఇంకా అది గడుపు ఎల్లి గడికి వెళ్తున్నారు కదా. ఇంట్లో ఉంటున్నారా? రోజు 4 ఇల్లు తిరిగి రావాలి. ఒకతేమో 4 ఇల్లు ఇటు తిరుగుతుంది, ఒకతేమో అటు తిరుగుతుంది. అదిగో అది తిరిగి వేస్తుందని ఇది అంటుంది, ఇదేమో దాన్ని అంటుంది, అది దీన్ని అంటుంది. రోజు అలా అనుకుంటూనే సరిపోతుంది జనాలు.